చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చారు ప్రజలు. దీంతో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చారు ప్రజలు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. సంతోష్, తమిళనాడు చెన్నై మెరీనా బీచ్ లో నిర్వహించినటువంటి ఎయిర్ షోలో అపశృతి చోటు చేస్తుందని చెప్పాలి. ఒక రకంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనలో ఒక్కసారిగా కూడా దాదాపు 15 లక్షల మందికి పైగా కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఎయిర్ షోను వీక్షించడానికి రావడం కూడా జరిగింది. అయితే మెరీనా బీచ్ లో దాదాపు 6 కిలోమీటర్ల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ 15 లక్షల మంది కూడా అక్కడే ఉండిపోవడం కూడా జరిగింది. ఎయిర్ షోను అత్యంత ఆ యొక్క విన్యాసాలన్నింటినీ కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ యొక్క విన్యాసాలన్నింటినీ కూడా తిలకిస్తూ వచ్చారు. అయితే ఆ యొక్క ఎయిర్ షో ముగిసిన వెంటనే కూడా ఒక్కసారిగా 15 లక్షల మందిని ఒక్కసారిగా వెనుదిరగడంతో ఆ సమయంలో ఎక్కువ మంది ప్రజలు గుమిగూడినటువంటి నేపథ్యంలో ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా వృద్ధులు ఎవరైతే ఈ యొక్క ఎయిర్ షోను వీక్షించడానికి వచ్చారో వారందరూ కూడా తీవ్రమైనటువంటి అస్వస్థతకు లోనవడం కూడా జరిగింది. పదుల సంఖ్యలో వారందరూ కూడా ఒకసారిగా శ్వాస ఆడకుండా, ఊపిరి ఆడకుండా కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి. దానికి తోడు సరైనటువంటి ఏర్పాట్లు అనేది ముందు జాగ్రత్తగా కూడా తమిళనాడు ప్రభుత్వం చేపట్టలేదు. కనీసం తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. దీని కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగానే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా లోకల్ ట్రైన్ లో వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దాదాపు ఈ ఒక్క రోజులోనే 2 లక్షల మంది కూడా లోకల్ ట్రైన్ ద్వారా ఈ రోజు ప్రయాణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది తమిళనాడు చరిత్రలోనే కాకుండా ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని కూడా చెప్తూ వస్తున్నారు. సో అంతలాగా కిక్కిరిసిపోయినటువంటి ట్రైన్ లో మొత్తం ప్రజలందరూ కూడా తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించడంతోనే ఈ సమయంలో ఊపిరాడకుండా ముగ్గురు మృతి చెందారు. దాదాపు పదుల సంఖ్యలో 1, 2 కాదు 20, 30 అని కూడా చెప్పడం. ఆ నెంబర్స్ అనేది ఇప్పటికీ కూడా చాలా మంది ఊపిరాడకుండా స్పృహ తప్పి పడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సంఖ్య అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకున్నటువంటి సమాచారం వరకు చూసుకుంటే మాత్రం దాదాపు 60 మందికి పైగా కూడా చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు ఊపిరాడకుండా ఉన్నటువంటి స్పృహ తప్పి పడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వారందరికీ కూడా ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే అనేది మాత్రం ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి ఏఐడీఎంకే కూడా విమర్శిస్తుంది. 15 లక్షల మంది, లక్షలాది మంది వస్తారని చెప్పి ముందస్తుగా అంచనా వేసినప్పటికీ అనుకున్నటువంటి సంఖ్య కంటే కూడా దాదాపు అంతకు రెట్టింపు సంఖ్యలో రావడం కూడా జరిగింది. దాదాపు 15 లక్షల మంది అంటే ఎప్పుడూ కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో జల్లికట్టు జరిగినటువంటి ఏదైతే ఉద్యమం సమయంలోనే అన్ని లక్షల మంది అక్కడ హాజరయ్యారు. కానీ అంతకు మించినటువంటి జనాలు ఈ రోజున ఈ యొక్క ఎయిర్ షోను తిలకించడానికి కూడా వచ్చినట్టుగా కూడా సమాచారం. దీని కారణంగానే సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, ఒక్కసారిగా కూడా ఆ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చేయకపోవడంతో ఇటు రైల్వే స్టేషన్ లోను, ఇటు బయటకు వచ్చినటువంటి వారందరూ కూడా తిరిగి వెళ్లేటువంటి క్రమంలోనూ ఈ యొక్క ఊపిరాడనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు కూడా శ్వాస అందక చాలా మంది ఇబ్బందులు పడుతూ కూడా కుప్పకూలిపోయారు. కనీసం వారిని అక్కడి నుంచి అంబులెన్స్ లో తరలించడానికి కూడా వీలుగానటువంటి పరిస్థితుల్లో చాలా మంది మోసుకుంటూ, భుజాల మీద మోసుకుంటూ కూడా తీసుకువెళ్లారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువత చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అనేది చెన్నై మెరీనా బీచ్, టీ నగర్ కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి మొత్తం ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. గంటల తరబడి ఇప్పటికీ కూడా ట్రాఫిక్ లో మొత్తం కూడా చెన్నై సిటీ అంతా కూడా చిక్కుకుందని చెప్పాలి. ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది వాహనాలను ఎక్కడెక్కడే వదిలేసి ఇటు లోకల్ ట్రైన్స్ ఆశ్రయించడంతో మరింత ఒత్తిడికి అయితే ఇటు రైల్వే స్టేషన్ లో కనబడిందని చెప్పాలి. ఇప్పుడు మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ కనబడతాయి. ఏ స్థాయిలో లోకల్ ట్రైన్ కోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన ట్రైన్ వచ్చినట్టుగా కూడా వేలాది మంది ఎక్కుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు మెట్రో అనేది కూడా గతంలో లోకల్ మెట్రో అనేది ఎక్కువ సార్లు అనేది రన్ చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ఫ్లోటింగ్ ను తట్టుకోవడం కష్టం అనిపించి ఆ యొక్క సర్వీస్ ను కూడా తగ్గించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని కారణంగా కూడా ఆ యొక్క ఫ్లోటింగ్ అనేది కూడా ఒక ప్రాంతానికి ఉండిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున
మోహరించి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ను ప్రస్తుతం క్లియర్ చేసేటువంటి పనిలో పడ్డారు. దానితో పాటు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసే పనులు కూడా చకచకా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే చాలా మంది ఇబ్బందులు పడ్డారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం మేరకు 3 చనిపోవడం కూడా జరిగింది. అందులో ఒక వ్యక్తి ఏపీకి చెందినటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సంతోష్. అయితే భద్రతా లోపమే ప్రధాన కారణం అనుకోవచ్చా ఈ ప్రమాదానికి కార్తీక్? అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ నిర్లక్ష్యం అని కూడా ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారందరూ కూడా కరాఖండిగా చెప్తూ వస్తున్నారు. ఒక ఎయిర్ షోను వీక్షించడానికి సాధారణంగా గతంలో జరిగినప్పుడు కూడా లక్షలాది మంది వచ్చేవారు. దానికి తగ్గట్టుగా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఉంది. కానీ అనుకున్న దానికంటే సాధారణంగా 2-3 లక్షల మంది వస్తారనుకుంటే అంతకు మించి దాదాపు మెరీనా బీచ్ ఉన్నటువంటి 6-7 కిలోమీటర్లు మొత్తం కూడా తమిళనాడు ప్రజలతో నిండిపోయిందని చెప్పాలి. మొత్తం పెద్ద ఎత్తున, దానికి తోడు ఆదివారం కావడంతో భారీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఎయిర్ షోను చిన్న పిల్లలకి పెద్దవాళ్ళందరికీ కూడా వీక్షించేలాగా ఉంటుంది, చూడాలనే ఉద్దేశంతో అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా పోలీసులను మోహరించలేదనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లే క్రౌడ్ మేనేజ్మెంట్ లో పూర్తిగా తమిళనాడు పోలీసులు విఫలమయ్యారు. దాని కారణంగానే ఈ ఘటన జరిగిందని కూడా మనకు చాలా పక్కాగా అర్థమవుతుంది. దాంతో పాటు ఇటు ట్రాఫిక్ డైవర్షన్ అనేది కూడా ఎటు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది వచ్చినటువంటి క్రమంలో వారందరినీ కూడా క్రమబద్ధీకరించి ఓవైపు లోకల్ ట్రైన్స్ లో వెళ్లేటువంటి వారిని అటు చూడలేక, ఇటు మెరీనా బీచ్ నుంచి వెనుదిరిగేటువంటి వారిని చూడలేక ఒక కోఆర్డినేషన్ అనేది లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వెంటనే డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులను మోహరించి పరిస్థితిని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే కూడా అందరూ కూడా వాహనాలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా చెన్నై సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయిందనే చెప్పాలి. దీనికి అంతటికీ కారణం మొత్తం ఎయిర్ షో ముగిసిన వెంటనే కూడా ఒక్కసారిగా జనాలందరూ కూడా వెనక్కి రావడం కూడా జరిగింది. తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అందువల్లే ఈ ఘటన జరిగింది. అలా కాకుండా కొంత మందిని వదిలితే మాత్రం అలాంటి పరిస్థితి ఉండేది కాదని మాత్రం చెప్తున్నటువంటి మాట. అలా కాకుండా ఒక్కసారిగా వదిలేయడం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం కనీసం ఎవరూ కూడా అక్కడ ఏం జరిగింది అనేటువంటి సమాచారం కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా నెట్వర్క్లు కూడా పనిచేయలేదు. సెల్ ఫోన్లన్నీ కూడా కనెక్ట్ కావడానికి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ఎవరు తమవారు అక్కడ ఉన్నారు, ఎటు వెళ్లారనో కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా మంది పిల్లలు కూడా మిస్ అయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కంట్రోల్ రూమ్ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి సంతోష్. అయితే మృతుల సంఖ్య ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది కార్తీక్? అంటే ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వారందరూ కూడా తొక్కిసలాట అనే మాట కంటే కూడా ఊపిరాడకుండానే ఎక్కువ మంది చనిపోయినారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎక్కువ మంది ఒక్కసారిగా వచ్చినటువంటి క్రమంలో ఆ శ్వాస తీసుకోవడానికి కనీసం గాలి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగానే 3 వృద్ధులు ఎవరైతే ఉన్నారో 3 వృద్ధులని చెప్తూ ఉన్నారు. ప్రాథమికంగా వారందరూ కూడా 3 కూడా చనిపోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఇటు కనీస తాగునీటి సౌకర్యం లేకపోవడం, శ్వాస అనేది ఆడకపోవడం కారణంగా వారందరూ కూడా ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు. ఎందుకంటే ఈ రోజు ఎండ కూడా తమిళనాడులో చాలా విపరీతంగా ఉన్నది. ముఖ్యంగా చెన్నై సిటీలో దాదాపు 40 డిగ్రీల వరకు కూడా ఎండ వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మధ్యాహ్నం జరిగినటువంటి ఎయిర్ షోను వీక్షించడానికి ఒక్కసారిగా వచ్చినటువంటి వారందరూ కూడా ఎండలోనే గంటల తరబడి బీచ్ లో ఉండిపోవడం కారణంగా ఓవైపు ఉక్కపోత, ఎండ, దానికి తోడు కనీసం తాగునీరు తాగడానికి లేనటువంటి పరిస్థితి. సో ఇన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనడం కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవాలి సంతోష్. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.